ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ రమణాయ నమ. నటనానందులు స్వామి నుంచి 70 బోధలు పోగు చేశారు. అవన్నీ ప్రశ్నలు, వాటికి సమాధానాలు. అవి ప్రయోగాత్మక సాధనలతో కూడినవి. వాటిని ఉపదేశ మంజరిగా కూర్చారు. 1914 ప్రాంతంలో స్వామి శిష్యులు భిక్షాటనకు వెడుతూ పాడుకునేందుకు గాను పాట రాయమని స్వామిని కోరితే ఆయన ఏ రకం పాట రాయడానికి నిరాకరించారు. ఎందుకంటే ఎందరో మహాత్ములు, కవులు, మహర్షులు, యోగులు, పండితులు రాసిన పాటలు ఎన్నో ఉండగా మళ్ళా నేను రాయవలసిన అవసరం ఏముంది అన్నారు. అయినా వారు స్వామిని వదల్లేదు. వారి కోసం అరుణాచల స్తుతి పంచకం అనే గీతాలు రాశారు. అరుణాచల మహత్యం వెల్లడయ్యేందుకు అరుణాచల క్షేత్ర మహత్యం ఘట్టమును స్వామి తమిళంలోకి అనువదించారు. అదే అరుణాచల మహత్యం. స్వామి విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు కరుణయ్యాల్ అనే పదం పదే పదే స్ఫురణకు రావడంతో దాన్ని ప్రథమ పదంగా తీసుకుని స్వామి ఒక శ్లోకం రాశారు. ఆ మర్నాడు ఆ శ్లోకం యొక్క చివరి పదం పూర్వం మాదిరిగా పదే పదే జ్ఞప్తికి రావడం వల్ల దాన్ని ఆధారంగా తీసుకుని మరో శ్లోకం రాశారు. ఆ విధంగా ప్రతి శ్లోకం యొక్క చివరి పదం మరో శ్లోకానికి మొదటి పదంగా తీసుకొని 10 శ్లోకాలు రాశారు. అవి భక్తిమయం. సంపూర్ణమైన స్వానుభవమే నిజమైన భక్తి అని చెప్పే ఆ శ్లోకాలకు అరుణాచల పదికము అని పేరు పెట్టారు. సంస్కృతంలో రచనలు చేయమని గణపతి శాస్త్రి గారు స్వామిని కోరగా, నాకు సంస్కృతం రాదు, ఛందస్సు తెలియదు, ఇంకా ఎట్లా కవిత్వం రాయగలను అన్నారు. దానికి గణపతి శాస్త్రి గారు సంస్కృతంలో కొన్ని మెలకువలు, సూత్రాలు చెప్పారు స్వామికి. వాటి ఆధారంగా స్వామి సంస్కృతంలో కవిత్వం రాశారు. కానీ రమణగీత రచనా కాలంలో గణపతి ముని ప్రార్థించగా ఆ శ్లోకానికి మరో 4 శ్లోకాలు చేర్చి అరుణాచల పంచరత్నమాల అని పేరు పెట్టారు. అందు ఆత్మస్థితి, భక్తి, యోగ విచారణ, విషయాసక్తి కలదు. అది సకల ఉపనిషత్తుల సారం, అంటే అతిశయోక్తి కాదు. ఆగమ శైవ సూత్రాల నుంచి స్వామి కొన్ని భాగాల్ని ఎత్తి రాసుకున్నారు. అవి ఎట్లానో పోయాయి. మళ్ళా ఆ భాగాల్ని జ్ఞప్తికి తెచ్చుకొని రాశారు. అదే దేవీ కాలోత్తరం. ఆగమ శాస్త్రాల నుంచి కూడా స్వామి అనువాదాలు చేశారు. పూర్వీకులు 28 ఆగమాల్ని ప్రమాణాలుగా తీసుకున్నారు. స్వామి వాటి నుంచి 2 ఆగమాల్ని తీసుకున్నారు. ఒక సర్వజ్ఞానోత్తర, రెండోది దేవీ కాలోత్తర అని. అవి పూర్తి అద్వైతం. సర్వజ్ఞానోత్తరంలో ఆత్మసాక్షాత్కారం సంగతి ముఖ్యమైనది. ఆ 2 ఆగమాల్ని స్వామే తమిళంలోకి అనువదించారు. 1916 ప్రాంతంలో ఒకరోజు ఉదయం అప్రయత్నంగా నాలోంచి మాటలు తోసుకురావడం గమనించి మొదట వాటిని తోసెయ్యాలని చూసి అవి ఎంతవరకు అడగక పోయేటప్పటికీ వాటిని పాటగా కూర్చాను. మొదటి పాట రాసిన మర్నాడు గిరి ప్రదక్షిణంకి వెళ్ళాం. నా వెనుక పళనిస్వామి ఇంకా కొంతమంది ఉన్నారు. కొంత దూరం వెళ్ళాక అయ్యా స్వామి, పళనిస్వామి చేతికి ఒక కాగితం, పెన్సిల్ ఇచ్చి, రోజు ఈ వేళకు స్వామి ఏదో ఒకటి రాస్తున్నారు కదా, ఈ రోజు కూడా ఈ కాగితం, పెన్సిల్ ఇచ్చి చూడండి అని అంటే పళనిస్వామి వాటిని తీసుకొని నా చేతికి ఇచ్చారు. అవి తీసుకొని నేను రాశాను. ఆ విధంగా రోజుకొకటి రాశాను అన్నారు భగవాన్. అవి అరుణాచలాన్ని సగుణ బ్రహ్మగా భావించి రాసిన 9 కీర్తనలు. వాటిని నారాయణరెడ్డి నవమాణికమాల అనే పేరుతో అచ్చు వేయించారు. అది స్వామి ఉపదేశసార సర్వస్వం. భగవాన్ అప్పుడప్పుడు కొన్ని ప్రఖ్యాత పరిశుద్ధ గ్రంథాల నుంచి ముఖ్యమైన భాగాల్ని ఏరి తీసుకొని వాటిని తమిళంలోకి అనువదించేవారు. భక్తుల, అనుచరుల అభ్యర్థనపై భగవద్గీత, యోగవాసిష్టం, వివేక చూడామణి, దక్షిణామూర్తి, గురుస్తుతి మొదలైన గ్రంథాల్లోని కొన్ని భాగాలు అనువదించారు. ఒకసారి భగవాన్ దగ్గరకు ఒక పండితుడు వచ్చాడు. అతనితో భగవద్గీత గొప్పతనం, అది చదవడం వల్ల కలిగే లాభం చెప్పారు భగవాన్. అంతలో మరో భక్తుడు, స్వామి, భగవద్గీతలోని 700 శ్లోకాలు జ్ఞాపకం పెట్టుకోవడం బహు కష్టం, కొన్ని ముఖ్యమైనవి ఏరి చూపండి అని కోరాడు. దానికి భగవాన్ ఓ 40 శ్లోకాలు ఏరి కూర్చారు. అదే భగవద్గీత సారం.
పూర్వం కొందరు మునులు, ఋషులు, యోగులు కలిసి తమ భార్యా పిల్లలతో దారుకావనంలో భక్తి, జ్ఞాన, కర్మ, యాగాదులు ఆచరించారు. అమానుష శక్తుల సంపాదన ద్వారా మోక్షం పొందాలని. వారి సాధనా విధానంలో ఏదో పొరపాటు జరిగింది. వారి తప్పు వారికి తెలియచెప్పి వారిని ఒప్పించి సన్మార్గంలో పెట్టడానికి పరమేశ్వరుడు భిక్షకుడిగా, మహావిష్ణువు మోహినిగా రూపాలు ధరించి దారుకావనం వచ్చారు. ఆ ఋషి పొంగవులంతా మోహిని మోహంలో పడితే వారి వారి భార్యలు భిక్షకుని వశమైనారు. తత్ఫలితంగా వారి శాంతి, నిశ్చలత, సమచిత్తం సమస్తం సర్వనాశనం అయ్యాయి. వారి శక్తులన్నీ ఉడిగిపోయాయి. తమ పతనానికి పరమశివుడే కారణమని గ్రహించి ఆయన్ని తమ శత్రువుగా భావించి పాముల్ని, పులిని, ఏనుగును సృష్టించి మంత్రశక్తితో వాటిని పురిగొల్పి ఆయన మీదకు పంపారు. ఆ పాముల్ని పరమేశ్వరుడు హారాలుగా ధరించి పులిని, ఏనుగును చంపి వాటి చర్మాల్ని ఒంటికి చుట్టుకున్నారు. పరమశివుని అద్భుత శక్తికి ఆశ్చర్యపడి ఆ ఋషులంతా ఆయన పాదాల మీద పడ్డారు. తమకు ఏదైనా ఉపదేశం చేయమని కోరారు. పరమేశ్వరుడు ప్రసన్నుడై వారి తప్పు వారికి తెలియచెప్పి కర్మాచరణ ద్వారా కర్మ నుంచి విముక్తులు కాలేరని చెప్పారు. చిత్తంలో జపం కన్నా ధ్యానం గొప్పది అన్నారు. కవి, పండితుడు అయిన మురుగునార్పై కథాభాగం రాసి ఆ మునులకు పరమేశ్వరుడు ఏం ఉపదేశించారో ఆ భాగం తాను రాయలేక భగవాన్ని రాయమని అర్థించారు. స్వామి ఆ ఉపదేశాన్ని రాశారు. అదే ఉపదేశ సారం. అది 30 పద్యాల్లో ఉంది. ఉపదేశసార సారాంశం: ఒకరు చేస్తేనే గాని ఏ పని జరగదు కనుక కర్మ జడం. ఆ కర్మకు స్వతంత్రంగా చైతన్యం లేదు. కర్త ఫలదాత అంటూ రచన సాగింది. అది భక్తి, జ్ఞాన, కర్మ, యోగ మార్గాలను మధించి రాసిన మహద్గ్రంథం. కర్మకు అనుకూల ఫలం లభించినా అది శాశ్వతం కాదు. కర్తృత్వ భావం లేకుండా పనిచేస్తేనే ముక్తి. ఆ విధంగా చేసే పనులు దేహంతో కన్నా వాక్కుతో, వాక్కు కన్నా జపం, జపం కన్నా మనసులో సదా స్మరణ, ధ్యానం గొప్పది. అదే ఉత్తమం అన్నారు భగవాన్. సృష్టిలో పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు, ఈ 8 అష్టమూర్తులుగా ఉన్న ఈశ్వరుడే నేను. ఆ నేను గురించిన ధ్యానమే ఉత్తమమైనది. ఆ ధ్యానం ఆజ్యధార వలె నిరంతర ఎడతెగక సాగవలనంటారు భగవాన్. సత్యస్వరూపంగా మిగిలి ఉండుటే ఉత్తమ భక్తి. నేను నా తండ్రి ఒక్కటే అనే భావంతో పనిచెయ్యాలి. ఆ భావం దృఢంగా ఉంటే ఏ తలుపులు రావు. అప్పుడు స్వస్వరూపంగా మిగులుతారు. అదే ఉన్నత భక్తి. మనసు మూలంపై నిలపడమే కర్మయోగం. అంటే తలుపులు పుట్టిన చోటు. అదే హృదయం. అందు లీనమగుటే కర్మయోగం. అదే భక్తి, జ్ఞానం, రాజయోగం. ప్రాణాయామంతో తలుపుల్ని నిశ్చలం చెయ్యవచ్చు. మూలశక్తి ఒక్కటే. దానికి చిత్తం, వాయువు అని 2 శాఖలు ఉన్నాయి. మనసు అణగడం కన్నా నాశనం అగుట మేలు. ప్రాణాయామం చేసినంత కాలం మనసు అణుగుతుంది, మరలా విజృంభిస్తుంది. ఆ మనసు నాశనమయ్యేట్లు చూడాలి. కనుక మనోనాశనమే ఉత్తమం. ఆ తర్వాత చేయవలసింది లేదు. మనస్సంటే ఏమిటి అని నిజంగా విచారిస్తే అది ఎగిరిపోతుంది. ఆత్మ మిగులుతుంది. నేను అనే తలంపే మనస్సు. ఆ నేను ఎక్కడి నుంచి పుడుతుందో తెలుసుకుంటే ఆలోచన అంతమై అసలు నేను మిగులుతుంది. అదే చైతన్యం. తక్కినవన్నీ జడములు, అసత్యం. ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మగా స్థిరపడటం. అదే మహాతపస్సు. రామయోగి కోరగా స్వామి ఉపదేశ సారాన్ని తెలుగులో ద్విపదగా రాశారు. దాన్ని మలయాళంలో కూడా భగవానే రాశారు. దాన్ని సంస్కృతంలోకి అనువదించారు. ఆ ఉపదేశ సారాన్ని ప్రతిరోజు భగవాన్ ముందు పారాయణ చేసేవారు. ఇప్పుడు సమాధి ముందు చదువుతున్నారు. అద్వైత సిద్ధాంతాన్ని అమోఘంగా వివరించే కావ్యం ఉపదేశ సారం. ఆ ఉపదేశాలు భగవాన్ మార్గాన్ని స్పష్టం చేస్తాయి. అది భగవాన్ స్వానుభవం. అది కేవలం జ్ఞాన మార్గం. మురుగనార్ తరచూ స్వామిని తాత్విక విషయాల గురించి ప్రశ్నించేవారు. భగవాన్ ఆయనకు పద్య రూపంలో సమాధానాలు ఇచ్చేవారు. ఆ సమాధానాలు కొన్నాళ్లకు 40 అయ్యాయి. మురుగనార్ వాటిని నాయనగారికి చూపించారు. వారిద్దరూ కలిసి వాటిని ఓ క్రమ పద్ధతిని కూర్చారు. ఉన్న వస్తువు గురించి రాసినవి కనుక వాటికి ఉన్నది 40 అని పేరు పెట్టారు. అదే
సద్విద్య అంటే సద్వస్సు లక్షణం. వాటికి అనుబంధంగా స్వామి మరో 40 పద్యాలు రాశారు. వాటిని సూక్తి సుధ అన్నారు. రామయోగి కోసం స్వామి సూక్తి సుధను తెలుగులోకి వచనానువాదం చేశారు. దాని భావం గంభీరం. అది జ్ఞానదర్శిని. మొదటి 40 శ్లోకాలకు గణపతి శాస్త్రి గారు సంస్కృతానువాదం చేశారు. దానికి సద్దర్శనం అని పేరు పెట్టారు. దానికి కపాలి శాస్త్రి గారు వ్యాఖ్య రాశారు. ఆయనే దాన్ని ఇంగ్లీష్లోకి కూడా అనువదించారు. ఎచ్చమ్మాళ్ తమ్ముడు కూతురు చెల్లమ్మ చిన్నది. ఎచ్చమ్మాళ్ తమ్ముడు కూతురు చెల్లమ్మ చిన్నది. తినడానికి బజార్లో ఏదో కొనుక్కుంటే ఆ పదార్థానికి చుట్టిన కాగితాన్ని ఆ అమ్మాయి పరిశీలించి చూడగా దానిమీద ఒక పాట ఉంది. ఆ అమ్మాయి ఆ పాటను కంఠస్థం చేసి భగవాన్ ముందు పాడింది. భగవాన్ ఆ అమ్మాయి దృష్టికి శ్రద్ధకు మురిసిపోయి ఆమె కోసం మరో 5 శ్లోకాల్ని అరవంలోకి అనువదించి వాటిని ఉన్నది నలుబదికి చేర్చారు. బలరామరెడ్డి గారి కోరికపై భగవాన్ భాగవతం నుంచి సేకరించిన సిద్ధి లక్షణ వర్ణనను తమిళం నుంచి తెలుగులోకి అనువదించారు. సంస్కృతంలో త్రిశూలపుర మహత్యం విశ్వనాథ బ్రహ్మ వారి చేత అరవంలో రాయించి దాన్ని సరిచూశారు భగవాన్. త్రిశూల రూపం అంటే తిరుచుడి. అది భగవాన్ జన్మస్థలం. శంకరులు పురాపూజ ఆత్మపూజ అని 2 శ్లోకాలు రాస్తే భగవాన్ వాటిని కలిపి పరాత్మపూజ అని రాశారు. నూరి నాగమ్మగారి కోరికపై ఏకాత్మ పంచకం భగవాన్ తెలుగులో రాశారు. అరుణాచల పంచరత్నమాలకు భగవాన్ తెలుగు అనువాదం చేశారు. ఏకమక్షరము నా హృదయ మందు ఎప్పుడు ఏకమై వెలుగునే ఎటు రాయగలము అను పద్యం మొదట తమిళంలోనూ తర్వాత తెలుగులోనూ రాశారు. భగవాన్ అదే ఏకమక్షరం. గణపతి మునీంద్రుల అభ్యర్థనపై దేహం నాహం కోహం సోహం అనే పదములతో సంస్కృత శ్లోకం రాశారు భగవాన్. దేహం ఘటం వలె జడం, దానికి నేనను తలుపే లేదు. దేహస్ఫురణ లేని నిద్రలో మనం ఉంటాం కనుక దేహం నేను కాదు. అయితే ఆ నేను ఎవరు, ఎక్కడ ఉంది అని సూక్ష్మబుద్ధితో విచారిస్తే క్రమంగా మనసు నిలకడ చెందిన వారి హృదయంలో అరుణాచల శివుడు అహం స్ఫురణపు రూపుడై స్వయంగా ప్రకాశించుచున్నాడు. భగవాన్ అప్పుడప్పుడు అనేకం రాశారు. వాటిల్లో కొన్ని పోయాయి. 100 సంవత్సరాలకు పూర్వం పల్లాకుత్తూరు ప్రభుత్వం వీరశైవ కులస్తులకు దానం చేసింది. అది 10 ఎకరాల ప్రదేశం. అందు పువ్వులు పూయించి అరుణాచలేశ్వరునికి అర్పించే షరతు మీద ఆ భూమి దానం చేయబడింది. ఆ స్థలం మధ్య ఓ కొలను ఉంది. దాన్ని అగస్త్య తీర్థం అంటారు. కొలను చుట్టూ సాధువుల కుటీరాలు. కొలను దక్షిణ వైపున విఘ్నేశ్వరాలయం. ఆ కుటీరాల్లో కొంతకాలం రామయోగి, పాల్, బ్రంటన్, నరసింహస్వామి, శుద్ధానంద భారతి గణపతి శాస్త్రి గారు, మురుగునార్ మొదలైన వారు ఉన్నారు. ఆ తర్వాత కోహేన్ ఓ కుటీరం కట్టుకుని గృహప్రవేశానికి భగవాన్ని కూడా ఆహ్వానించారు. భగవాన్ వెళ్ళి అందరితో పాటు చాప మీద కూర్చున్నారు. భగవాన్ పల్లాకుత్తు మీదుగా కొండ మీదకు వెళ్ళేవారు. వెడుతూ ఓ 5 నిమిషాలు కోహెన్ కుటీరం వరండాలో విశ్రమించేవారు. అది చూసి ఒక రోజున ఆ వరండాలో కోహెన్ ఒక కుర్చీ వేశారు. కుర్చీ చూసి భగవాన్ అటువైపులకు వెళ్ళలేదు. తనకు ఎటువంటి ప్రత్యేకత చూపవద్దని భగవాన్ ఎన్నాళ్ళు ఎంత కఠినంగా చెప్పినా ఎంతటి వారు వినేవారు కాదు. భగవాన్ చుట్టూ వినయం, విధేయత, నమ్రత, నిరాడంబరం, సహజత్వం, శాంతం, స్వేచ్ఛ రూపుదిద్దుకునేవి. కానీ అక్కడ చేరిన వారు భగవాన్ని చూడగానే నుంచోవడం, నమస్కరించడం, మొక్కడం, ప్రత్యేకత చూపడం వంటి పనులు చేసేవారు. వాటిని పురస్కరించుకుని భగవాన్ చాలా గట్టిగా కోప్పడేవారు. ఇవన్నీ ఎందుకు? స్వామిని చూసి నుంచునేది, చాలా భక్తి ఉన్నట్లు నటించేది, సాష్టాంగపడేది, వీటి వల్ల ఏం లాభం? మామూలుగా ఉంటే చాలదా? మనసు నిర్మలంగా ఉండాలి. కానీ ఈ నమస్కారాలు ఇవన్నీ వేషాలు. స్వామి కన్ను తుడిచి ఏమార్చాలని చేసే పనులు. మేము నమస్కారం పెట్టాం,
మా తప్పులకు మీరు ఏమీ అనడానికి వీల్లేదు అని తమ ఇష్టం వచ్చినట్లు ఉంటారు. స్వామి నోరు మూసుకొని ఉండాలి అన్నారు. అలాగే తనకు ఎక్కువ వడ్డించినా ప్రత్యేకత చూపించినా అంగీకరించేవారు కాదు. ఒకసారి భగవాన్ కొండ మీద నుంచి దిగి వస్తూ ఉంటే ఆయన వెనుక ఒక యువకుడు, స్వామి భక్తుడు, గౌరవం కోసం మర్యాద కోసం నెమ్మదిగా నడవడం చూసి, నువ్వు యువకుడివి, వడివడిగా నడవగలవు, నువ్వు ముందు వెళ్ళు అని భగవాన్ అతనికి దారి ఇచ్చారు. ఒక రోజున భగవాన్ కొండ మీద నుంచి ఆశ్రమానికి వస్తూ ఉంటే ఒకతను చేస్తున్న పనిని ఆపేసి భగవాన్కి సాష్టాంగ నమస్కారం చేయగా ఋషులు మొదట నమస్కారాన్ని భగవదర్పణ చిహ్నంగా ఎంచారు. అది ఇప్పుడు ఆచరణ ప్రాయంగా ఉంది. తమ నమస్కారం దైవం అంగీకరించారని యథాప్రకారం జీవితం సాగించా చూస్తారు. నమస్కరించిన వాడు తన ఆచరణలతో దైవాన్ని మోసగించా చూస్తాడు. ఆ నమస్కారం చాలా వరకు కపటం, మోసం. అది లెక్కలేనన్ని పాపాల్ని దాచేందుకైనా తెర. దైవాన్ని మోసగించగలమా? ఈ కూచోడాలు, నుంచోడాలు, నమస్కారాలు నాకు ఎట్టి తృప్తిని ఇవ్వవు. మనసు నిర్మలంగా ఉంచుకోవాలి. అలా చెయ్యకుండా నా ముందు వంగితే లాభమేమిటి? అటువంటి వాటితో నేను మోసపోయేది లేదు. ఎవరి పనుల్ని వారు శ్రద్ధగా చేయడమే అసలు నమస్కారం అన్నారు భగవాన్. సేవ పేరు మీద ఏమాత్రం అహంకారం కనపడ్డా భగవాన్ చాలా తీవ్రంగా ఖండించేవారు. చీవాట్లు పెట్టేవారు, హెచ్చరించేవారు. మన సేవకు, శరణాగతికి ఈశ్వరుడు ఎదురు చూడరు. నిన్ను సేవిస్తా, భజిస్తా, ఆరాధిస్తా అని గొప్పలు పోయి చాటుకుంటున్నావా అనరా ఆ శుద్ధ చైతన్యమూర్తి అయిన ఈశ్వరుడు అన్నారు భగవాన్. నిన్ను నువ్వు దగా చేసుకోకపోతే దయాళువైన దైవం నిన్ను దగా చెయ్యడు. నీ ధర్మం నువ్వు సక్రమంగా నిర్వర్తించడం అన్నింటికన్నా ఉత్తమం. అదే భగవంతునికి గొప్ప సేవ అన్నారు భగవాన్. భగవాన్ ఎవరినీ తన దగ్గరకు రమ్మనలేదు. వచ్చిన వారిని వెళ్ళి పొమ్మనను లేదు. ఉండమని ఎవరిని బలవంతం చేయలేదు. ఆశ్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని తన ఏకైక పుత్రున్నో పుత్రికనో చూసుకునే దయగల తల్లి మాదిరిగా ప్రేమగా పలకరించి తీసుకునేవారు. అందరి ఎడల ఒకే విధమైన ప్రేమ, దయ, మర్యాద, గౌరవం చూపేవారు. ఆశ్రమానికి వచ్చిన ప్రతి వారిని ముందుగా భోజనం చేశారా అని అడిగేవారు. భగవాన్ దివ్యత్వం ఆయన చూపుల్లో, మాటల్లో, మౌనంలో, అసలు ఆయన ఉనికిలోనే ఉన్నతంగా ప్రస్ఫుటంగా కనిపించేది. ఆయన్ని నిజంగా ప్రేమగా దర్శించవచ్చిన వారి హృదయాంతరాళంలో ఆయన దివ్యత్వం గట్టిగా నాటుకుపోయేది. భగవాన్ రోజు ఒకే వేళకు హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చునేవారు. అప్పటికే ఎంతోమంది భక్తులు, యాత్రికులు, ఆశ్రమవాసులు, సాధువులు, సన్యాసులు, జిజ్ఞాసులు, సంసారులు, వేదాంతులు, అన్ని రకాల వారు, వర్గాల వారు, జాతుల వారు, సంఘాల వారు, సంస్థల వారు, మఠాలకు చెందినవారు, ఆడ, మగ, చిన్న, పెద్ద వచ్చి నిశ్శబ్దంగా, నిశ్చలంగా భగవాన్ ముందు కూర్చునేవారు. వారితో పాటు పశుపక్షాదులు చేరేవి. భగవాన్ దర్శనం అందరికీ సులభంగా లభించేది. ఆయన ప్రపంచానికంతకు మగుటం లేని మహారాజులాగా కూర్చునేవారు. ఆయన ప్రేమ, నమ్రత వర్ణనాతీతం. నేనింత దూరాన ఇక్కడ ఉండటం చేత నన్ను చూడ్డానికి చాలామంది ఎంతో శ్రమపడి వస్తున్నారు. వారికి ఎంత కష్టమో చూడండి అనేవారు భగవాన్. ఒకసారి భగవాన్ని చూడవచ్చిన ప్రణవానంద స్వామి వార్ధక్యం వల్ల నడవలేక ఆశ్రమం గేటు దాటి భూతేశ్వరాలయం అరుగు మీద అలసి కూర్చుండిపోయారు. ఆ సంగతి భగవాన్కి తెలిసి వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళి, తాత ఇప్పుడే వచ్చారా, కాళ్ళు నొప్పా అని ఆయన పాదాలు కొంతసేపు నొక్కారు. భగవాన్ దర్శనానికి వచ్చిన ప్రతివారు శ్రీ రమణాశ్రమం తమ స్వంత ఇల్లు మాదిరిగా భావించేవారు. భగవాన్ చుట్టూ నిర్మలమైన, నిశ్చలమైన, పవిత్రమైన వాతావరణం కమ్మి ఉండేది. ఆయన ఉనికి అద్భుతమైంది, ఆశ్చర్యకరమైంది. ఆయన సమక్షంలో నీచత్వం, అల్పత్వం, స్వల్పత్వం అదృశ్యం అయ్యేవి. ఏ కారణానికైనా అధోగతిలో ఉన్నటువంటి వారు సహితం ఆయన సన్నిధిలో పైకి లేవనెత్తబడేవారు. ఆయన సంవాదంలో ఎటువంటి వారు కూడా ఉత్తేజితులు, సమ్మోహితులు కావడం జరిగింది. ఆయన నేర్పదలుచుకున్నది ప్రేమ, సమత్వం. భగవాన్ దర్శనం, పరిచయం గొప్ప అదృష్టంగా భావించేవారు. ఆయన సన్నిధిలో కూర్చోవడం, ఆయన రూపాన్ని ధ్యానించడం, ఆయన నామాన్ని జపించడం,
ఆయన తేజస్సును వీక్షించడం మహద్భాగ్యం అనుకునేవారు కొందరు. భగవాన్ సన్నిధి స్వచ్ఛమైన దర్పణం. అందు తమ రూపమే ప్రతిబింబించేది. ఒకనిపై దయగల చిరునవ్వు నవ్వి నవ్వించడం, వేరొకనిని హావభావ అభినయాలతో పలకరించడం, ప్రేమగా ఒక పసిబిడ్డ వైపు తిరగడం, ఎగిరే నెమల్ని, దూకే ఉడతను, గెంతే కోతిని, ఆడుకునే కుక్కని, హాల్లోకి చొరబడి వచ్చే గోలక్ష్మిని అన్నింటినీ ప్రేమగా ప్రశాంతవదనంతో సమంగా చూసేవారు భగవాన్. కానీ మరుక్షణంలో గంభీర మౌనంతో ఆయన ముఖం బహుచిత్రంగా మారిపోయేది. భగవాన్ సన్నిధిలో నిశ్శబ్దం రాజ్యమేలేది. ఆయన చుట్టూ శారీరక మానసిక అనారోగ్యవంతులు, కోర్కెల ఆశల ప్రయత్నాలతో కూడినవారు, కలలలో సాధనలో అనుభవాలు కలిగినవారు, దివ్య దృశ్యాలు దర్శించినవారు, బ్రహ్మనాదాలు విన్నవారు, అశాంతిపరులు, సంశయార్తులు, అనుగ్రహం కోసం, ఉపదేశం కోసం, దీక్ష కోసం చేరినవారు, వారందరికీ వారి వారి సంస్కార స్వభావాలను బట్టి ఏకకాలంలో ఒక్కొక్క విధంగా ఆయన దర్శనం అయ్యేది. భగవాన్ ఎంతోసేపు శిలాప్రతిమలాగా కూర్చుండిపోయేవారు. ఆయన కళ్ళల్లోంచి కాంతి వరదలుగా వచ్చి పడుతున్నట్లు ఉండేది. ఆయన కళ్ళకాంతిని వర్ణించడం కష్టం అంటారు. ఒకసారి భరించరాని దుఃఖంతో వచ్చిన వాని విషాదగాథ విని అతని వంక ఎంతో దయగా చూశారు. అంతే, అతని హృదయం శాంతితో నిండింది. అతను సంతోషంతో వెళ్ళిపోయాడు. భగవాన్ ఒక్కోసారి ఏదో రాస్తూ దీర్ఘాలోచనల్లో పడేవారు. అటువంటప్పుడు ఆయన కళ్ళు పెద్దవయ్యేవి. మనసులో ఆలోచనల మాదిరిగా ఆయన కళ్ళు అటూ ఇటూ చురుకుగా కదిలేవి. కొందరితో కలిసి నవ్వేవారు, కొందరితో కలిసి విచారించేవారు. కొన్నిసార్లు కన్నీరు కార్చిన సందర్భాలు లేకపోలేదు. పిల్లలతో, కోతులతో ఆడేవారు, ఒక్కోసారి పాడేవారు. కానీ రోజులో ఎక్కువ భాగం మౌనంగా ఉండేవారు. ఒకసారి కొందరు రమణ భక్తులు భగవాన్ సన్నిధిలో రమణ సద్గురు అని పాడుతూ ఉంటే భగవాన్ వారితో కలిసి కొంతసేపు పాడి పాట అయిపోయిన తర్వాత తన దేహాన్ని చూపుతూ, దీన్నేనా మీరు రమణ అంటున్నారు అని, విశ్వమంతా ఏ దివ్య తేజస్సుతో వెలుగుతోందో ఆ విశ్వచైతన్యమే అది. అదే రమణ, అంతా అదే. రమణ, అరుణాచలం, ఆత్మ అన్నీ అదే. మీరు అదే. దాని యందు సంపూర్ణ ప్రేమ కలిగి ఉంటే దాన్ని మీరు మీ అంతరాంతరాలలో ప్రియతమునిగా దర్శిస్తారు. ఆ శుద్ధ చైతన్యాన్ని నిర్మల పవిత్ర జ్ఞాన నేత్రంతో దర్శించగలరు అన్నారు భగవాన్. భగవాన్ ఎక్కువగా తమిళంలో మాట్లాడేవారు. అప్పుడప్పుడు తెలుగు, మలయాళం, కొంచెం కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడేవారు. ఎవరైనా మామూలు విషయాలు మాట్లాడినా, తాత్విక విషయాలు మాట్లాడినా, యోగం, సాధన ఏ సంగతి చర్చించినా భగవాన్ చివరి వరకు శ్రద్ధగా, జాగ్రత్తగా, ఓపికగా, ఓర్పుతో, ప్రేమతో వినేవారు. వారి వారి అర్హతకు, స్థితికి తగినట్లుగా మాట్లాడి నవ్విస్తూ చలోక్తులతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో, ప్రశాంతంగా, చురుకుగా ఆ క్షణంలో ఎట్లా స్ఫురిస్తే అట్లా మాట్లాడేవారు. ఆయన మాట్లాడుతూ ఉంటే చిన్నపిల్లవాడు మాదిరిగా, సంసారులలో సంసారిగా, వేదాంతులతో వేదాంతిగా, గురువులకు గురువుగా, పశుపక్షాదుల విషయంలో వాటి వలె సమంగా వ్యవహరించేవారు. అడిగిన వారి ప్రశ్నలకు, సమస్యలకు సమాధానాలు ఇస్తూ వాళ్ల మనోస్థితికి తాను వెళ్ళి వాళ్లను ఆకట్టుకునేవారు. ఆయన సమాధానాలు చాలా సమంజసంగా, సహజంగా, సరళంగా ఉండేవి. ఆయన నవ్వు భాష తెలియని వారికి కూడా నవ్వు పుట్టించేది. ఆయన హ్యూమర్, జోక్స్ అందంగా, అర్థయుక్తంగా ఉండేవి. భగవాన్ తన గురించి అరుదుగా చెప్పుకునేవారు. ఆయన ఏం రాసినా, ఏం మాట్లాడినా అవి భక్తులపై ప్రేమ కొద్దీ చేసినవే. భక్తుల విచారకుల అనుచరుల అభ్యర్థనపై జరిగిన సంగతులే. ఆయన బోధ వేదాంతం కాదు. అది సమస్య పరిష్కారం కోసం యోచన కాక అసలు ఆలోచనల్ని తోసెయ్యడం అని సలహా ఇచ్చేవారు. ఎవరైనా ఏదైనా చేస్తాము అంటే తప్పక చెయ్యండి, చేసి చూడండి అని ప్రోత్సహించేవారు. భగవాన్ ప్రతిదీ స్వయంగా చేసి చూసి అనుభవం పొందే తత్వం కలవారు. ఆయనకు దేంట్లోనూ హెచ్చుతగ్గులు లేవు. ఆయన అంగీకారం, అనంగీకారం చాలా స్పష్టం. వారి నిత్య జీవితం గడియారంలో ముళ్ళు మాదిరిగా సక్రమంగా ఒకే రీతిగా గడిచేది. ఆఫీసులో పని మాదిరిగా భగవాన్ జీవితం ఒక క్రమపద్ధతిన సాగేది. ప్రతి విషయంలో భగవాన్ కఠారుగా
ఖచ్చితంగా ఉండేవారు. ప్రతిదాన్ని నిశితంగా, నిర్దిష్టంగా, సన్నిహితంగా పరిశీలించేవారు. ఆయన చేసే ప్రతి పని చాలా విలువైనదిగా ఉండేది. ఆశ్రమంలో రోజు క్యాలెండర్ తిప్పాలి, రేడియో ప్రకారం గడియారాలు సరిచెయ్యాలి, ఆశ్రమ ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి, ప్రతి వస్తువు వాటి వాటి స్థానంలో అందంగా శుభ్రంగా ఉండాలి, ఏది వృధా కానిచ్చేవారు కాదు. ఎవరు విస్తళ్లలో మెతుకులు వదలకూడదు. పులిస్తరాకులు పశువులకు వేయించేవారు. ఎన్ని జరిగినా భగవాన్ స్వేచ్ఛగా, శాంతంగా, ఎప్పుడూ ఒకే విధంగా ఉండేవారు. తన చుట్టూ చేరిన యావత్ మానవేతర ప్రాణకోటిని ఉద్దేశించి, ఆ రూపాల్లో, ఆ దేహాల్లో ఉన్న ఆత్మలు ఎటువంటివో అవి మన సాన్నిహిత్యాన్ని ఎందుకు కోరతాయో మనకు తెలియదు. పరిపూర్తిగాని కర్మను పూర్తి చేసుకోవడానికి ఈ పశుపక్షాదులు మనని చేరుతున్నాయేమో మనకు తెలియదు అన్నారు భగవాన్. భగవాన్ గురుమూర్తంలో ఉన్నప్పుడు పక్షులు, ఉడతలు ఆయన చుట్టూ తిరిగి ఆడుకునేవి. కొన్ని ఆయనకు దగ్గరలో గూళ్ళు కట్టుకుని పిల్లల్ని పెట్టేవి. అవి ఏ ఏ దశల్లో ఎన్నెన్ని రోజులకు ఎటువంటి పరిణామాలు చెందుతున్నవి కనిపెట్టి చూసేవారు భగవాన్. అలా చూడ్డం వినోదం కోసం కాదు, వాటిని జాగ్రత్తగా, శ్రద్ధగా, ప్రేమగా పరిశీలించేవారు. ఆయన ఎప్పుడూ ఏ జంతువును, ఏ పక్షిని ఇది అది అనలేదు. లక్ష్మికి అన్నం పెట్టండి, పిల్లలకు తిండి పెట్టారా అని పేర్లు పెట్టి అడిగేవారు. ఒకసారి ఒక ఉడతపిల్ల గూట్లోంచి కింద పడింది. దాన్ని తీసి గూట్లో పెట్టారు భగవాన్. కాసేపటికి అది మళ్ళా కింద పడింది. దాన్ని తీసి మళ్ళా గూట్లో పెట్టారు. అది మళ్ళా కింద పడింది. భగవాన్ మళ్ళా దాన్ని గూట్లో పెట్టారు. అది కింద పడటం, భగవాన్ దాన్ని తీసి గూట్లో పెట్టడం, అదంతా చూసి మనసు విషయవాసనల వైపు పోతూ ఉంటే దాన్ని స్వస్థానం చేర్చాలి. మనసు ఉడతపిల్లంతా చంచలం అన్నారు భగవాన్. పిపిలికాది బ్రహ్మ పర్యంతం ఒకటిగా చూసే భగవాన్కి గూట్లోంచి ఉడతపిల్ల కింద పడిందని గొడవ పడ్డారు అంటే అది మనం గొడవ పడినట్లు కాదు. ఆయన సహజ సంపూర్ణ ఎరుకలోంచే గొడవ పడతారు. అదంతా వారి ప్రేమ. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండే రోజుల్లో ఒక పెద్ద కోతి మరో కోతి పిల్లను బాగా కరిచింది. ఆ పిల్ల మూర్ఛపోతే చనిపోయిందనుకొని తక్కిన కోతులన్నీ దాన్ని వదిలి వెళ్ళిపోయాయి. కానీ ఆ కోతిపిల్ల కాసేపటికి కోలుకొని నెమ్మదిగా భగవాన్ దగ్గరకు చేరింది. అది బ్రతికి బయటపడింది, కానీ దాని కాలు కుంటుపడింది. అందుచేత అందరూ దాన్ని నొండి అంటే కుంటి అని పిలిచేవారు. భగవాన్ దాన్ని శ్రద్ధగా చూసి కాపాడారు. ఒకరోజున నొండి కోసం భగవాన్ వేడి పాలు చల్లారిస్తూ ఉంటే తన వాటా పాలు భగవాన్ తాగేస్తున్నారనుకొని నొండి ఆయన్ని చెంప మీద కొట్టింది. అయినా భగవాన్ దాన్ని ప్రేమగా తీసుకున్నారు. నుండి క్రమంగా కోలుకుంది. అది చనువుగా భగవాన్ తొడ మీద కూర్చునేది. ఆయన పక్కన చక్కగా కూర్చుని భోజనం చేసేది. ఒకరోజు నాది అన్నం వెదజల్లుతూ తింటూ ఉంటే శుభ్రంగా తిను అన్నారు భగవాన్. ఆ మాటకు దానికి రోషం వచ్చి భగవాన్ని చెంప మీద కొట్టింది. ఆ తర్వాత భగవాన్ దాన్ని కొన్నాళ్లు తన తొడ మీద కూర్చోనివ్వలేదు. అది పశ్చాత్తాపడి భగవాన్ని బ్రతిమాలింది, ప్రార్థించింది. అది ఆయన దగ్గరకు వెళ్ళి మనుషుల మాదిరిగా గడ్డం పట్టుకుని బ్రతిమాలింది, ప్రాధేయపడింది. చివరికి అది ఆయన అనుగ్రహం పొంది మళ్ళా ఆయన తొడపై కూర్చోవడం ఆరంభించింది. నుండి అంటే భగవాన్కి ఎంతో ప్రేమ. భగవాన్ స్కందాశ్రమంలో ఉన్నప్పుడు ఒక రోజున కొందరు భక్తులు ఆయన చుట్టూ కూర్చుని ఉన్నారు. అంతలో ఒక ముంగిస వచ్చి భగవాన్ తొడ మీద నిర్భయంగా కూర్చున్నది. దాన్ని చూస్తూ, వీరు ఎందుకు వచ్చారో ఎవరికి తెలుసు, ఇది సామాన్యమైనది కాదు అన్నారు. భగవాన్ పాముల్ని చంపనిచ్చేవారు కాదు. మనం వాటి స్థానంలోకి వచ్చాం. వాటిని బాధించడానికి, చంపడానికి, కనీసం వాటిని కదల్చడానికి, ఏం చేయడానికి మనకు హక్కు లేదు. అవి మనల్ని తొందర పెట్టవు అన్నారు. 1924 ప్రాంతంలో శ్రీ రమణాశ్రమంలో 4 కుక్కలు ఉండేవి. భగవాన్ చేతో తిండి పెడితేనే కాని అవి తినేవి కావు. వాటిల్లో ఒకదాని పేరు కమల. కమల, ఈ కొత్త వారిని గిరి ప్రదక్షిణం తీసుకువెళ్ళు అని భగవాన్ చెబితే అది వారి వెంట 9 మైళ్ళు గిరి ప్రదక్షిణం
వెళ్ళి గిరి చుట్టూ ఉన్న ఆలయాల్ని, గోపురాల్ని, కొలనుల్ని, మండపాల్ని, తీర్థాల్ని, విగ్రహాల్ని చూపించి తీసుకువచ్చేది. అది అన్నింటికంటే పెద్ద కుక్క. దాని సంతతే ఆశ్రమంలో ఉండేది. అది స్కందాశ్రమానికి చిన్నపిల్లగా వచ్చింది. అప్పటి ఆశ్రమవాసులు దాన్ని తరిమెయ్యాలని చూశారు. ఎందుకంటే అది ఆడకుక్క, ప్రతి సంవత్సరం పిల్లల్ని పెడుతుంది, చీకాకు కలిగిస్తుంది అనే నెపంతో. కానీ అది భగవాన్ని వదిలిపోలేదు. అది అక్కడే స్థిరపడింది. ఆశ్రమంలో దాని సంతతే నిలిచింది. చిరుకరప్పన్ అనే ఓ నల్ల కుక్క ఉండేది. అది అందరితో స్నేహంగా, ప్రేమగా ఉన్నట్లే ఆశ్రమానికి వచ్చే ప్రతి కొత్తవారితోనూ అంత ప్రేమగా, స్నేహంగా, చనువుగా ఉండేది. అది ఒకసారి ఆశ్రమానికి కొత్తగా వచ్చిన ఒక చాదస్తపు బ్రాహ్మణుని దగ్గరకు వెళ్ళింది. అప్పుడు ఆయన జపం చేసుకుంటున్నారు మడికట్టుకొని. ఆయన దాన్ని భరించలేక కర్రతో కొట్టారు. ఆ కుక్క అభిమానంతో వెళ్ళి మళ్ళా ఆశ్రమానికి తిరిగి రాలేదు. దాని మనసు అంత సున్నితం. ఇంకోసారి పళనిస్వామి ఓ కుక్కను కొడితే అది వెళ్ళి కొలనులో పడి ఆత్మహత్య చేసుకుంది. శ్రీ రమణాశ్రమం ఏర్పడ్డాక భగవాన్ భోజన సమయంలో మొదట కుక్కలకు అన్నం పెట్టమనేవారు. తర్వాత ఎవరైనా భిక్షకులు వస్తే వారికి భోజనం పెట్టాలి. చివరకు మిగిలింది ఆశ్రమవాసులు తినాలి. బరోడా మహారాణి గారు శ్రీ రమణాశ్రమానికి 2 తెల్ల నెమళ్ళు పంపించారు. వాటికి పెట్టే మామిడి పళ్ళు సరిగ్గా పండాయో లేదో భగవాన్ స్వయంగా రుచి చూసి వాటికి పెట్టించేవారు. ఒక్క ఆ నెమళ్ల మీదనే కాదు, ఆయనకు అన్నింటిపైనా అంత శ్రద్ధే, ప్రేమే. ఆయన ఆ నెమళ్ల అరుపుల్ని అనుకరించి వాటిని పిలిచేవారు. భగవాన్ రోజు ఉదయం, సాయంత్రం కొండ మీదకు వెళ్లేవారు. దారిలో కనిపించిన జంతువుల్ని, పక్షుల్ని శ్రద్ధగా పరిశీలించేవారు. ఆయన అమృతహస్తం కింద ఎన్నో కుక్కలు, కోతులు, ఉడతలు రక్షణ తీసుకుని శాంతి పొందాయి. ఒక రోజున భగవాన్ కొండ దిగి ఆశ్రమానికి వస్తూ ఉంటే ఓ కుక్క ఉడతను తరుముతోంది. ఆయన ఆ కుక్కను ఆపబోయి బోర్ల పడ్డారు. చేతి ఎముక విరిగింది. కుక్క పారిపోయింది. ఉడత రక్షింపబడింది. జంతువులు ఆయన అనుగ్రహాన్ని చాలా సులభంగా సంపాదించేవి. ఆయన ప్రేమను చవిచూసేవి. ఆయన అమృతహస్తం కింద సురక్షితంగా ఉండేవి. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ రమణాయ నమః.